ప్రతి నెల రేషన్ డీలర్ వచ్చి మా బయోమెట్రిక్ తీసుకొని బియ్యం పంపిణీ చేస్తలేరు అని ఆరోపించిన గ్రామస్తులు. నిర్మల్ జిల్లా పెమ్మి మండలం షెట్పల్లి రామగూడ గ్రామాల్లో రేషన్ డీలర్ మల్లేష్ 3 నెలలుగా బియ్యం పంపిణీ చేయడం లేదని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డీటీ 19 క్వింటాల బియ్యం లెస్ గా ఉందని అతనిపై చర్యలు తీసుకుంటామని డీడీ అన్నారు. మారుమూల గ్రామాల్లో 3 నెలలుగా రేషన్ బియ్యానికి నోచుకొని ఆదివాసులు బండి కట్టి సాగదంటే బండి కూడా వాపస్ పంపి ఫింగర్ పెట్టిండు ఏం పెట్టింది మిగతా బుక్ ఉన్నారు అయితే మరి అందరిది కుప్పాడనే ఉన్నాయి, బియ్యం కూడా లేదు. బియ్యం కూడా నువ్వు ఇస్తాలేవంటే 3 నెలల నుంచి అవి 3 years నుంచి అదే 50 కిలోలు ఎవ్రీ మంత్ కౌంట్ చేసుకుంటే తడిసిపోయింది అన్న ముచ్చట కాదు. తడిసిపోతే మీరు కంప్లీట్ చేసుకోవాలా, మీరు వచ్చి చెప్పుకోవాలా గిన్నె బియ్యం తడిసిపోయినాయని. ఇప్పుడు ఎండాకాలం కదా ఇది. అన్నాడు కోపం గారి బుద్ధి అట్లా కాదు. ఇది ఎండాకాలం కదా, ఎన్ని తడిసిపోతాయి. ఒక నెల తడిసిపోయిన ఒక 20 గుంటలు ఒక కోట పోయిన మొత్తం మాట్లాడుకుందాం. సారి ఇదే గొడవ ఇది. ఇప్పుడు ఇది మే కదా, మే నెల తడిచిపోయిందంటే ఎట్లా? నేను ఇప్పుడు 75 క్వింటాల 81 కిలోలది అడుగుతున్నాను. నేను ముందర నుంచి పాతకాల లెక్క అడగలేదు. ఎవ్రీ మంత్ కట్ అయినప్పుడు అది పడతాయి కదా. ఎట్లా పడుతుంది? ఎవ్రీ మంత్ 50 కిలోలు అన్నా ఎట్లా పడుతుంది అయ్యా? నువ్వు 3 months నుండి వీళ్ళకి ఇస్తాను లేదు. 3 months ఆ లెక్క ఏమైంది? ఎవ్రీ మంత్ కట్ అవుతాయి మేడం. ఇప్పుడు అదే 50 కిలోలు 50 కిలోలకి అడుగుతా. అక్కడ 50 కిలోలకి కాదు నాకు. ఎందుకు ఇచ్చిండ్రు ఇది? ఈ ఏరియా క్రియేషన్ చేయబట్టే కదా నీకు రేషన్ కార్డు నీకు డీలర్ గా వచ్చింది. ఈ ఏరియా లేకపోతే, ఈ పబ్లిక్ లేకపోతే ఆ ఉద్యోగం నీకు రాకపోవు కదా. షాప్ నంబర్ 3 సెట్పల్లి గ్రామంలో దాదాపుగా 10 మంది వరకు రైస్ ఇవ్వలేదని కంప్లైంట్ వచ్చింది. వచ్చి నేను ఇన్స్పెక్షన్ చేస్తే దాదాపుగా బియ్యం 19 క్వింటాల వరకు 19 క్వింటాల రైస్ వరకు అక్కడ కనబడలేదు. అతనిపై మేము చర్య తీసుకుంటామని ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కూడా నేను సార్కు జేసీ గారికి అందిస్తానని